ఉపసంహర విశ్వాత్మన్. నువ్వు ఇప్పుడు చూపించిన స్వరూపం ఉంది, విశ్వాత్మకమైన స్వరూపం, అది అలౌకికం. దాన్ని ఉపసంహరించి దర్శయస్వ మహానంద బాలభావం సుకోమలం. నీ కోమలమైన బాలభావాన్ని స్వీకరించవయ్యా. అలా స్వీకరించేవనుకో, ఇలా చూస్తున్న దానికి నమస్కారం చేస్తూ కూర్చున్నా. నువ్వు బాలరూపం ధరిస్తే నిన్ను పట్టుకుంటా, హత్తుకుంటా, నిన్ను పెంచుకుంటా, పోషించుకుంటా స్వామి. లలితాలింగనాలాపై స్తరిష్యామ్యుత్కటం తమః. అలా నిన్ను లాలించడం వల్ల తరించలేని అజ్ఞాన తమస్సును సులభంగా తరించిపోగలను నేను అని ప్రార్థించింది కౌసల్యాదేవి. అప్పుడు విష్ణువు చెప్తున్నాడు, విష్ణువు చెప్తున్నాడు, అహంతు బ్రహ్మజా పూర్వం భూమిర్భారాపనుత్తయే ప్రార్థితో రావణం హంతుం మానుషత్వం ఉపాగత. ఎందుకు వచ్చానో స్వామి చెప్తున్నాడు. నేను దేవతల చేత ప్రార్థింపబడిన వాడని, అసురుల వలన భూమికి కలిగిన భారాన్ని తొలగించడానికై అవతరిస్తున్నాను. నువ్వు దశరథుడు నా కోసం తపస్సు చేసి పొందారు సుమా ఈ భాగ్యాన్ని. లేకపోతే నా దర్శనం, ఇప్పుడు నువ్వు చూసిన దర్శనం తేలికైనది కాదు. రూపమేత త్వయాదృష్టం ప్రాక్తనం తపస ఫలం. మద్దర్శనం విమోక్షాయ కల్పతే హ్యన్య దుర్లభం. నా దర్శనం దొరికింది అంటే వాడికి మోక్షం లభించిందని అర్థము. పైగా నువ్వు నేను మాట్లాడుకున్న ఈ మాటలు ఎవరు భక్తితో చదువుతారో వింటారో వారు నన్ను పొందుతారు అని అభయం చెప్పాడంటే, ఈ ఘట్టం విన్న ఫలితాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అధ్యాత్మరామాయణ కర్త ఆ విధంగా ఒక్కొక్క ఘట్ట పారాయణ ఫలాన్ని మనకు తెలియజేస్తున్నాడు.